అందరికీ నమస్కారం. చిత్రకేతు ఉపాఖ్యానం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. పూర్వం చిత్రకేతుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు సుగుణవంతుడై ఇంద్రునిలాగా సమస్త భూమండలానికి రాజై భూమి కామధేనువులాగా తనకు తన రాజ్యంలోని ప్రజలకు సస్యం రూపంలో సంపత్తును కలిగిస్తూ ఉంటే ప్రజానురంజకంగా పరిపాలన సాగిస్తూ ఉండేవాడు. అతనికి అనేక మంది భార్యలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరి వల్ల కూడా సంతానం కలగలేదు. ఆ కారణంగా రాజు చాలా బాధపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆయన అదృష్టవశం చేత అంగీరస మహర్షి అక్కడికి వచ్చి విచార కారణం తెలుసుకొని ఇలా అన్నాడు: ఓ మహారాజా, సంతానం వల్ల సుఖ దుఃఖాలు రెండూ తప్పకుండా కలుగుతాయి. నీ విచారం సంతానం లేదనే కదా అని ఆ రాజు చేత పుత్రకామేష్ఠి అనే యాగం చేయించాడు. యజ్ఞేశ్వర ప్రసాదం పట్టపురాణి అయిన కృతజ్ఞుతికి ఇప్పించాడు. ఆమె యందు పుత్రుడు కలుగుతాడు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ ముని చెప్పినట్లుగానే శీఘ్రంగానే కృతజ్ఞుతి గర్భవతి అయింది. 9 మాసాలు నిండిన తరువాత ఒక శుభలగ్నంలో వారికి ఒక సుందరాకారుడైన కుమారుడు జన్మించాడు. ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం అంతా ఇంత కాని ఆనందం కలిగింది. కానీ సంతానహీనులైన ఇతర రాణులు ఈర్ష్యతో ఆ కుమారునికి విషాన్నం పెట్టి చంపించారు. అకాలంగా జరిగిన కుమారుని మరణం వల్ల ఆ రాజదంపతులు విషాద సాగరంలో మునిగిపోతే వారిని తల్లిదండ్రులలాగా ప్రేమించే ప్రజలు అందరూ దుఃఖించసాగారు. అదే సమయంలో అంగీరస మహర్షి అక్కడికి వచ్చి ఆ రాజుతో, ఓ మహారాజా, పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇది లోకధర్మం. అలా మరణించిన వారి కోసం దుఃఖించడం అజ్ఞానం. అయినప్పటికీ మీ కుమారునిపై మమకారం తీరక నీవు ఆక్రోశిస్తూ ఉంటే నేను ఒక పని చేయిస్తాను, ఇలా చూడు అని అంగీరస మహర్షి బాలుని మృత శరీరం వైపు చూసి, ఓ జీవుడా, ఇటువైపు చూడు. నీ ఈ తల్లిదండ్రులు నీకై ఎలా దుఃఖిస్తున్నారో నీ ఒకసారి ఈ శరీరంలో తిరిగి ప్రవేశించి చైతన్యవంతమైన శరీరంతో వీళ్ళందరికీ ఆనందం కలిగించి పిత్రార్జితమైన రాజ్యాన్ని పాలించు అని చెప్పాడు. ఆ మహర్షి అలా అనగానే ఆ బాలుని జీవుడు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు: మహర్షి, మునీశ్వర, కర్మబద్ధుణ్ణి అయి నేను ఎన్నో జన్మలు ఎత్తాను. ఎంతమందికో పుత్రుణ్ణి అయ్యాను. కానీ ఇప్పుడు వారందరూ ఎక్కడ ఉన్నారో, ఎవరికి వారే చివరికి ఎక్కడికి వెళతారో ఎవరి త్రోవ వారు చూసుకున్నారు. శరీరం జీవుడు కలిసి ఉన్నంత వరకే ఈ బంధుమిత్రులు, ఇవి వేరైపోయిన తర్వాత ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు కదా. ఇలా సమాధానం చెప్పి జీవుడు బాలుని దేహం నుండి నిర్గమించాడు. ఈ సంభాషణ విన్న వెంటనే చిత్రకేతు మహారాజుకు పుత్ర వ్యామోహం తొలగిపోయింది. యథావిధిగా ఆ బాలుని దేహానికి అంత్యక్రియలు జరిపి నిశ్చింతుడయ్యాడు. ఆ తరువాత దేవర్షి నారదుని వల్ల సంకర్షణ మంత్రాన్ని ఉపదేశం పొంది 7 రాత్రులు నిరాహారుడై ఏకాగ్రతతో ఆ మంత్రాన్ని జపించాడు.
ఆ మంత్ర ప్రభావం వల్ల తాను విద్యాధరుడై ఒక దివ్య విమానం అధిరోహించి వాయువేగంతో సకల లోకాలు సంచరిస్తూ ఉన్నాడు. అయినా శ్రీహరి ధ్యానం ఏమరకుండా జపిస్తూనే ఉన్నాడు. ఇలా కొంతకాలం గడవగా పూర్వపుణ్య పరిపాకం వల్ల ఆ మంత్రానికి అధిదేవత అయిన సంకర్షణుని దర్శనం హఠాత్తుగా లభించింది. ఆ రాజు ఆ స్వామిని బహువిధాలా స్తుతించాడు. సంకర్షణుడు అతని దృఢభక్తికి సంతోషించి, వత్స, అంగీరస, నారదమునులు దయతో నీకు చేసిన తత్వోపదేశం వల్ల నా దర్శనం నీకు లభించింది. నా దర్శనం వల్ల నీకు తత్వజ్ఞానం కలుగుతుంది. ఇకపై నీవు ద్వంద్వాలకు అతీతుడవై ముక్తిని పొందగలుగుతావు అని అంతర్ధానం అయ్యాడు. అది మొదలు చిత్రకేతువునకు భక్తి మరింత దృఢపడింది. అతడు ఏకాంత భక్తితో ఆ శ్రీహరిని ధ్యానిస్తూ నిశ్చింతగా ఇష్టం వచ్చిన రీతిగా ముల్లోకాలు సంచరిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు కైలాసగిరిపై పరమేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. దేవర్షి సంఘాలు, ప్రమథగణాలు ఆయనను సేవిస్తూ ఉన్నాయి. బ్రహ్మాది దేవతలు, మాతృక గణాలు ఆ సభను అలంకరించి ఉన్నారు. పరమశివుడు తన వామభాగం మీద భవానీ ఆసీనురాలై ఉండగా ప్రమతులు చేసే నాట్యాన్ని దర్శిస్తున్నారు. ఇంద్రియ నిగ్రహం కలవారిలో శ్రేష్ఠుణ్ణి అనే గర్వంతో చిత్రకేతువు వారిని చూసి పరిహాసపూర్వకంగా ఇలా అన్నాడు. ఆహా, సమస్త లోకాలకు గురుస్థానీయుడై సాక్షాత్తు ధర్మస్వరూపుడైన పరమేశ్వరుడే బ్రహ్మవిధులు, యోగీంద్రులు, తపోధనులు వారందరూ సభను అలంకరించి ఉంటే భార్యను తన వడిలో కూర్చోబెట్టుకున్న శంకరునకు ఇది తగున? దాంపత్య ప్రేమ ఏకాంతంలో పరస్పరం ప్రదర్శించుకోవాల్సిందే కానీ ఇలా బహిరంగంగా వ్యక్తం చేయడం ధర్మమేనా? ధర్మహాని, సదాచార విరుద్ధం కాదా అని ఎగతాళిగా అన్నాడు. అతని పరిహాసానికి సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మందహాసం చేసి మిన్నకున్నాడు. సభలోని వారందరూ కూడా ఏమీ చెప్పలేకపోయారు. కానీ పార్వతీదేవి అతని పరిహాసాన్ని సహించలేక కోపంతో, ఓరి మూర్ఖుడా, నీవు ఈశ్వర నింద చేస్తున్నావు. ప్రకృతి పురుష స్వరూపులమైన మేము అభిన్నులమని నీకు తెలియదు. నీ దురుసుతనానికి ఫలితంగా నీవు రాక్షస జన్మ ఎత్తి మహాత్ములను పరిహసించరాదు. ధర్మ సూక్ష్మం తెలుసుకో అని తీవ్రంగా పలికి శపించింది. వెంటనే చిత్రకేతువు ఆ లోకమాత అయిన పార్వతీదేవి పాదాలపై పడి ఇలా విన్నవించుకున్నాడు. ఓ మాత, నీ శాపం నిండు మనస్సుతో గ్రహిస్తున్నాను. లోకమాతవైన నిన్ను నొప్పించి మాట్లాడి నేను పశ్చాత్తాపం పడుతున్నాను. నా ఈ అపరాధం మన్నించమని నిన్ను వేడుకుంటున్నాను. బిడ్డలు తెలియక చేసిన తప్పులను మాతాపితరులు మన్నిస్తారు కదా అన్నాడు. అలా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొంది చిత్రకేతువు మరలా తన విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అనంతరం పరమశివుడు పార్వతీతో ఇలా చెప్పాడు. చూశావా దేవి, శ్రీహరి భక్తులు సుఖ దుఃఖాలకు అతీతులుగా ఉంటారు. ఆ విషయం నీకిప్పుడు అవగతం అయింది కదా. ఈ చిత్రకేతువు సామాన్యుడు కాదు, ఆత్మజ్ఞాన సంపన్నులలో అగ్రేసరుడు, హరిభక్తి పరాయణుడు, పరమశాంతుడు అయినా క్షణికోద్రేకంలో మనల్ని
పరిహసించి నీ వల్ల శాపం పొందాడు. తలచుకుంటే నీకు ప్రతి శాపం ఇవ్వగలిగిన సమర్థుడు. అయినా తన తప్పు తెలుసుకొని అందుకు సిద్ధపడలేదు కనుక నీవు అతని మీద కోపం ఉపసంహరించుకో అన్నాడు. చిత్రకేతువు పార్వతీదేవి శాపం ప్రకారం త్వష్ట చేసిన యజ్ఞ సమయంలో యజ్ఞ ప్రసాదం చేరి రాక్షస జన్మ ఎత్తి వృత్రాసురుడుగా సురద్వేషిగా ప్రసిద్ధుడయ్యాడు. ఇంద్రాదులను జయించిన వారి మనోభీష్టం గ్రహించి వజ్రాయుధం చేత నిహతుడై ఆ శాప ఫలిత శరీరాన్ని వదిలి ముక్తిని పొందాడు.